హలో అండి, నేను ఈరోజు పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయబోతున్నానో మీకు చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసేద్దాం. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ధనియాలు అండ్ నువ్వులు, వెల్లుల్లి, దీంట్లోకి కొత్తిమీర. ఇవన్నీ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ముందుగా మనం వీటన్నిటిని మిక్స్ చేసాం కదా, వీటిని ఇప్పుడు అన్నింటినీ ఎంచుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేనైతే పెంక పెట్టాను. వీటన్నిటిని ఇప్పుడు పెంక పైన వేసుకొని ఇలా అన్నింటినీ వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఎంచుకోవాలండి. చూసారు కదండి ఎలా చిటపటలాడుతున్నాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం అన్నింటినీ ఎంచుకున్నాం కదండి, వాటన్నిటిని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. మనం ముందుగా ఎంచుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వీటిని అటు ఇటు ఇప్పుడు ఇందులోనే ఇలా కలుపుకోవాలి. వీటన్నిటిని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం పండు మిర్చిలని తీసుకోవాలి. ముందుగా కడుక్కొని పెట్టుకున్న ఈ పండు మిర్చిలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసాను సాల్ట్. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే పండు మిర్చీలు మొత్తం మనకు డీప్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని దించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి మన ఆప్షన్ అండి. మన ఇంట్లో రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు, లేదా మిక్సీ అయినా తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు అండి. అది మన ఆప్షన్. కానీ రోట్లో చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని పక్కకి దించుకుంటాను. చూసారు కదండి, నేనైతే రోట్లో కొద్దిగా వేసుకొని ఎప్పుడు దంచాలి ఇలా దంచుకోవాలి. చూసారు కదండి, ఇలా కచ్చాపచ్చ దంచుకొని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా, ఇందులో వేయాలి. వేసిన తర్వాత కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ దంచుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ విధంగా అయితే రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఆవాలు,
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, పెసరపప్పు, ధనియాలు, పచ్చ కరివేపాకు 2 రెబ్బలు, ఒకటి ఒలుచుకున్న ఎల్లిగడ్డ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌగన్ పెట్టి అందులో కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు గింజల్ని ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, పోపులు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ముందుగా మనము దంచుకున్న పండుమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఈ తాలింపులో దీన్ని మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. అంతే అండి, ఈజీ, చాలా ఈజీగా మనమైతే పండుమిర్చి రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.